లాస్ట్ 6 months నుంచి ఎంక్వైరీస్ ఎలా ఉన్నాయి ఎన్ఆర్ఐస్? ఎన్ఆర్ఐ ఎంక్వైరీస్ కాన్స్టెంట్గా ఉన్నాయండి. ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ విల్ నెవర్ స్టెప్ బ్యాక్. అది అసలు లాస్ట్ 20 years నుంచి మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. గతంలో మీరు ఎన్ని ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి చాలా మంది అడుగుంటారు. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మార్పులు ఇక్కడైతే కనపడుతూ ఉన్నాయి. రీసెంట్గా ఎలా ఉంది మేడం ప్రజెంట్ ఈ ఎంక్వైరీ? ఎన్ఆర్ఐ మార్కెట్ డౌన్ అవ్వలేదండి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ స్టేబుల్. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ ఇంబ్యాలెన్సెస్లో వాళ్ళకి 5 లక్షలు 6 లక్షలు 4 లక్షలు పెద్ద తేడా రాదు. వాళ్ళకి ఏంటంటే దే నీడ్ టు పుష్ ద ఫండ్స్ ఫ్రమ్ దేర్ ఎండ్. సో దే లుక్ ఫర్ ప్రాపర్టీస్ హియర్ అండ్ దే ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీస్ హియర్. ఎన్ఆర్ఐస్ మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేసేది ఈజ్ ఇన్ ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. మనకు అది ముంబై హైవే అవ్వచ్చు, ఈవెన్ ద సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఉండొచ్చు. ఇంకోటి మోకిలా కొల్లూరు ఏరియాస్లో ఇప్పుడు వచ్చే విల్లా ప్రాజెక్ట్స్ కానీ కొత్త కొత్త అపార్ట్మెంట్స్లో మీరు ఎక్కడ చూసినా కూడా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఎక్కువ ఉంటాయి. ఐ మీన్ ఫ్లాట్స్ కానీ ప్లాట్స్లో కానీ యూ విల్ హ్యావ్ ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ మ్యాక్సిమం. ఈ ఫార్మ్ ల్యాండ్స్ కూడా ఎంక్వైరీస్ బాగున్నాయని చెప్పి ఫార్మ్ ల్యాండ్స్ వాళ్ళు కొనలేరండి. ఎందుకంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎన్ఆర్ఐస్ పేరు మీద రిజిస్టర్ అవ్వవు. సో దే హ్యావ్ టు రిజిస్టర్ ఇట్ ఆన్ దేర్ ఫ్యామిలీ నేమ్స్. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ ఎవర్ ఆర్ సెటిల్డ్ ఇన్ ఇండియా వాళ్ళ పేర్ల మీద చేసుకోవాలి. ఎన్ఆర్ఐస్ పేరు మీద అగ్రికల్చరల్ ల్యాండ్స్ రిజిస్టర్ అవ్వవు. అసలు ఆ మార్కెట్ ఎలా ఉంది మేడం? ఫార్మ్ ల్యాండ్ ఈజ్ గుడ్ అండి. ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ ఈజ్ గుడ్. చాలా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఫార్మ్ ల్యాండ్స్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. అందరు శ్రీగంధం చెట్లని ఆ చెట్లని ఈ చెట్లని ప్రామిస్ చేస్తున్నారు. నేను అక్కడికే వస్తున్నాను మేడం. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూలో అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి ఈ శ్రీగంధం చెట్లు టేక్ చెట్లు అని చెప్పి రకరకాలుగా ఈ ఫార్మ్ ల్యాండ్స్ అని చెప్పి వాళ్ళ ఆధీనంలోనే అవి పెంచుతా అని చెప్పి కూడా అంటున్నారు. చాలామంది మోసపోతున్నారు. అందరూ మోసపోయారు ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. 5 years బ్యాక్ ఫార్మ్ ల్యాండ్స్ కొన్న. కానీ ఇప్పటికైనా చాలామంది తెలుసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అసలు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఇది ఎంతవరకు వాళ్ళు చెప్పింది నిజం, వాళ్ళు చెప్పినట్టు 10 years 15 years దాకా వెయిట్ చేసి ఓకేనా పెట్టిన డబ్బులన్నీ వెళ్ళిపోయి అలాంటి పరిస్థితులు ఇంకా నడుస్తున్నాయి మేడం. లో ఎండ్ మార్కెట్లో ఇంకా ఫార్మ్ ల్యాండ్స్ జరుగుతున్నాయండి. ఎందుకంటే 121 square yards అట్లా అమ్ముతున్నారు 5 లక్షలు 3 లక్షలకి. ఆ మార్కెట్ ఉంది. కానీ ఇఫ్ ఇట్ కమ్ టు ద అదర్ సెగ్మెంట్ అంటే ప్రీమియం సెగ్మెంట్లో ఎవరైనా ఫార్మ్ ల్యాండ్ కొనాలనుకుంటే బ్రాండెడ్ కంపెనీస్ దగ్గరే కొనుక్కుంటున్నారు. కొన్ని 100% కంప్లీట్ అయిన ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి విచ్ ఈజ్ అండర్ లైక్ 1 crore 70 lakhs 80 lakhs బడ్జెట్లో. వాళ్ళంతా హయ్యర్ సెగ్మెంట్ ప్రీమియం సెగ్మెంట్ ప్రాజెక్ట్సే కొంటారు. కానీ తెలుగులో ఒక సామెత ఉంది మేడం, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నట్లు చెట్లు పేరు చెప్పి భూములు అమ్మేస్తున్నారు. అవును, అది నిజమేనా? అది నిజమండి. కానీ ఆ చెట్లు యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. ఇప్పుడు వీళ్ళు కొట్టేసి శ్రీగంధం పెట్టే భూములంతా ఒకప్పుడు మంచిగా పంటలు ఇచ్చేటివి. తెలిసి మరి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళంతా? అంటే వాళ్ళకి మళ్ళీ ఆ ప్రైజెస్లో ల్యాండ్స్ దొరకవని ఒక పెద్ద టెన్షన్. కానీ ఇన్ ఫ్యూచర్ ఇదే కంటిన్యూ అవుతే ఫుడ్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ ఫార్మ్ ల్యాండ్స్ అంతా అగ్రికల్చరల్ ల్యాండ్స్ అండి. లేఅవుట్స్ కింద వచ్చేటివి అప్రూవల్ దొరికే ల్యాండ్స్ అన్ని డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ లేఅవుట్లో వేసేస్తున్నారు. ఇప్పుడు ఈ అప్రూవల్ లేనివి అన్నీ తీసుకొచ్చి ఫార్మ్ ల్యాండ్స్ చేస్తున్నారు. ఇదంతా ఒకప్పుడు మనకి మంచిగా జామకాయ తోటలు మామిడికాయ తోటలు వరి, మనం శ్రీశైలం హైవేలో చూస్తే అంత వరి బాగా పండుతుంది, జామకాయ సీతాఫలము ఇవన్నీ ఎంత బాగా వస్తాయి. కానీ ఇప్పుడు అవన్నీ చూస్తే లేఅవుట్స్ ఉన్నాయి. ఇంకో 10 years ఇలానే కంటిన్యూ అయితే మనకి ప్లాట్లు ఉంటాయి కానీ తినడానికి ఫుడ్ ఉండదు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ వన్ వే ఆఫ్ ఒక రకమైన డిస్ట్రక్షన్ ఇది. శ్రీగంధం చెట్లు అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. దేనికి యూజ్ అవుతుందండి? ఇప్పుడు శ్రీగంధం పెడుతున్నారు, ఓకే, శ్రీగంధం అంటే శాండిల్వుడ్డే కదా. ఎస్, హూ విల్ బై ది శాండిల్వుడ్? ఏ కామన్ మ్యాన్ కెనాట్ బై. ఓన్లీ ద కర్ణాటక గవర్నమెంట్ హ్యాస్ టు బై శాండిల్వుడ్ ఫ్రమ్ యూ. ఎంత ప్రైస్ ఇస్తారండి వాళ్ళు? వెన్ ద గవర్నమెంట్ ఈస్ బయింగ్ దట్ దట్ ప్రోడక్ట్ ఫ్రమ్ యూ, హౌ మచ్ మనీ విల్ దే గివ్? ఆ డబ్బులు రావడానికి కూడా 6 to 7 months వెయిట్ చేయాలి వాళ్ళు ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళాక. ఎందుకంటే వాళ్ళు ఎండ్ యూస్ ప్రోడక్ట్ తయారైనాకనే వాళ్ళ చెట్టుకి వాల్యుయేషన్ వేస్తారు. సో వాట్ ఆర్ యూ గెటింగ్ బెనిఫిటెడ్ బై బయింగ్ దీస్ ఫార్మ్ ల్యాండ్స్? ఫార్మ్ ల్యాండ్ అంటే ఒక ఎకరానో 2 ఎకరానో ఉండి ఒక చిన్న ఇల్లు కట్టుకొని చుట్టుపక్కల మామిడికాయ తోటనో జామకాయ తోటనో వేసుకుంటే అది ఒక ఫార్మ్ ల్యాండ్ ఫీల్ వస్తుంది. ఈ 121 square yards ఫార్మ్ ల్యాండ్ ఏం ఫీల్ వస్తుందండి? సో దిస్ ఇస్ యాక్చువల్లీ ద రాంగ్ మార్కెటింగ్. ఇది ల్యాండ్ ఏదో రకంగా ల్యాండ్ అమ్మేసుకోవాలి. ప్రైజ్ ఉన్న చోట ప్రైస్లో అమ్ముతారు, ప్రైస్ తక్కువ ఉన్న చోట కామన్ మ్యాన్ అంటే లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు కొనలేరు 50 లక్షలు 60 లక్షలు పెట్టి ప్లాట్లు. సో ఫార్మ్ ల్యాండ్ అని 121 square yards స్టార్టింగ్ అని చెప్పేసి అమ్మేసుకుంటున్నారు. దానికి రీసేల్ ఉండదు. ఏ సెక్షన్ పీపుల్ ఎక్కువ ఇలాంటి చాలా లో ఎండ్ సెగ్మెంట్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారండి ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్స్లో.
డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా దూరం వెళ్ళి ఒక 1 acre 2 acre కొనుక్కొని ఫెన్సింగ్ చేసేసుకొని ఒక ఫ్యామిలీని అక్కడ పెట్టుకొని ఏదో ఒక తోట వేసుకుంటారు. కానీ ఈ చిన్న చిన్న వెంచర్స్లలో ఈ చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంత లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అండ్ వాళ్ళే ఎక్కువ మోసపోతారు కూడా, ఎందుకంటే దే కెనాట్ ఫైట్ అగెయిన్స్ట్ ద సిస్టమ్. రీసెంట్లీ వన్ ఆఫ్ మై క్లయింట్ అంటే హీ పర్చేస్డ్ ఫార్మ్ ల్యాండ్ కొన్నారు ఇలానే 3 months నుంచి రిజిస్టర్ అవ్వట్లేదు ల్యాండ్, డబ్బులు మాత్రం మొత్తం కట్టేసుకున్నారు. ఏంటి మేడం అలాంటి పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళు దే కెనాట్ ఫైట్ అండి, దే హ్యావ్ టు వెయిట్. వాడు ఎప్పుడు రిజిస్టర్ చేస్తారని వెయిట్ చేసుకుని కూర్చోవాల్సిన పరిస్థితి. వేరే ఆప్షన్ లేదా? వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు అదే మీరు అప్రూవ్డ్ లేఅవుట్ అనుకోండి, అక్కడ ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఒక సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ ప్లాట్లో మీకు రిజిస్టర్ అవ్వలేదు అనుకోండి, యూ కెన్ గో అండ్ కంప్లైంట్. కానీ ఫార్మ్ ల్యాండ్స్లో ఎక్కడికి వెళ్తారు? యూ కెనాట్ ఫైట్ బ్యాక్ ద సిస్టమ్, ద మనీ ఈజ్ ఆల్ గాన్. ఈ చెట్లు పెడుతున్నారు, ఏవేవో చెట్లు పెడుతున్నారు, కరెక్ట్గా చెప్తే 3 years అది కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఏ చెట్టు పెట్టినా పోతుంది. ఆ ఫస్ట్లో కొన్ని రోజులు చూస్తారు, తర్వాత ఆ లేఅవుట్ అమ్మేసినాక వాళ్ళు ఎవరు తిరిగి కూడా చూడరు. సో పరిస్థితి ఏంటి ఆ ప్రాపర్టీస్వి?